సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా నీకు వందనాలు. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నీ దీనదాసుని నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ కొలతలైన ఆత్మతో అభిషేకించి నా నోట నీ మాటల నుంచి నీ ప్రజలతో మాట్లాడండి ప్రభా. నా మాటల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ప్రభా. నా జ్ఞానంతో వచ్చిన మాటల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ప్రభా. మీరే నా ముఖదర్శనంలో నుంచి, ముఖాంతరంలో నుంచి మాట్లాడి సరిచేసి బలపరిచి మహిమ పొందుకోమని, వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో లైవ్లో ఉన్నవారికి, ఇక్కడ కూర్చున్న వారికి, దూరాన సమీపని వాక్యం వింటున్న అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం మనం ధ్యానం చేస్తున్నాం కనుక మనం అదే ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. ఎస్తేరు యొక్క పనిగత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకి తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్దెకై కట్టుకుని ఉన్న చాలు. ఇక్కడ షూషను కోటలో మరణ శాస్త్రం బయలుదేరింది. మరణం అనే కాడి ప్రతి ఒక్కరి మీద ఉంది. దీన్ని ఏం చేయాలి అనే సందిగ్ధంలో వారు పడి ఉన్నప్పుడు ఒక భక్తి కలిగిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మొర్దెకై. మొర్దెకై ఉన్న మాటకు అర్థం ఏంటంటే పోరాడేవాడని అర్థం. ఎవరితో పోరాడతాడు ఇతను అంటే దేవునితో పోరాడేవాడు. ఎందుకు పోరాడతాడు ఇతను అని అంటే నా ప్రజలు నశించిపోతున్నారు, వారి నిమిత్తం సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేసేవాడు. ఈ భయంకరమైన విపత్తు పరిస్థితిలో అతను ఏం చేశాడంటే డైరెక్ట్గా ఎవరిని ఆశ్రయించలేదు. ఎస్తేరు ఎవరో తన కూతురే కాబట్టి ఈ సమాచారం తన కూతురికి చెప్పొచ్చు, ఇలా జరిగిందని ఒక మాట చెప్పొచ్చు. కానీ ఇటు రాణిని ఆశ్రయించలేదు, రాజును ఆశ్రయించలేదు, అధికారులను ఆశ్రయించలేదు, ఏ మనుష్యుడిని ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాడు తెలుసా? దేవుని ఆశ్రయించాడు. వాక్యం అంటుంది కదా, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజు గుమ్మం యుద్ధకు వెళ్ళాడు. గోను బట్ట కట్టుకొని ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ విషయము వాస్తవానికి రాజుకు తెలిస్తే రాజుకు అవమానం. ఎందుకంటే రాజు పరిపాలనలో ఇలాంటి పరిస్థితి ఉందేంటి అని నలుగురు అనుకుంటారు. అంత మాత్రమే కాదు, రాజుని చిన్న చూపు చూస్తారు. ఇతని చేతకానివాడు, ఇతని పరిపాలన సరిగ్గా లేదు అని అంటారని వెంటనే రాణి ఏం చేసింది తెలుసా? ఈ సమాచారం ఏంటని తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత వెంటనే అతని దగ్గర ఉన్న పనివారిని, పనిగత్తెలను మొర్దెకై దగ్గర పంపించింది. మొర్దెకై దగ్గర పంపిస్తే ఏం జరిగింది తెలుసుకోవడానికి పంపించింది. తెలుసుకుంటే మొర్దెకై అన్నాడు, ఏం జరిగిందంటే ఇది జరిగిన సంగతి. ఏం జరిగిందంటే అక్కడ హామాన్ అనే ఒక వ్యక్తి యూదులందరి మీద పగబట్టి వారి మీద మరణ శాసనం ఒకటి పుట్టించాడు. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు అనే ఆలోచనతో నేను ఉపవాసం చేస్తూ ఉన్నాను. గోనె బట్ట కట్టుకున్నాను, బూడిద చల్లుకున్నాను, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను. ఇది ఇక్కడ జరుగుతున్న సమాచారం, ఇది రాణికి తెలియచేయండి అని చెప్తే రాణి ఏం చేసిందంటే, అసలు నాకు ఆశ్చర్యం కలిగించే మాట ఇక్కడ ఒకటి ఉంది. రాణి ఏం చేసిందంటే
రాజు వస్త్రాలు పంపించింది. ఎవరికి? మొర్దెకైకి. పంపిస్తే వాస్తవానికి ఆ పరిస్థితులు ఎవరున్నా కానీ ఏం చేస్తారంటే తీసుకుంటారు. తీసుకోవడం మాత్రమే కాదు, చక్కగా ఆ యొక్క దీక్షను విరమించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక మాట మీరు గమనించండి, ఈ రోజున సేవకులు అనబడిన వారు, ఈయన ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే సేవకుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ రోజున సేవకులు, మీరు ఇర్మీయా గ్రంథం చదువుకుంటే సేవకుల గురించి ఎక్కువగా రాయబడింది. వాళ్ళంట మోగ కుక్కల వల్లే ఉన్నారట, మొరగలేని పరిస్థితిలో ఉన్నారట, అరవలేని పరిస్థితిలో ఉన్నారట. ఈ రోజున సేవకుడికి ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇస్తే ప్రార్థన చేయటం మానేస్తున్నాడు, పోరాడడం మానేస్తూ ఉన్నాడు. ఏదైనా సమస్య వస్తే ఏదో మనం దొరికింది కదా, మనం పొందుకున్నాం కదా, వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే అన్నట్టు ఈ రోజున సేవకులు కనబడుతూ ఉన్నారు. సంఘాల్లో మీరు గమనిస్తే ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎలక్షన్కి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాల్లోకి చొరబడి బలిపీటలు ఎక్కి ఏ వాగ్దానాలు చేసి ఆ కాసేపు 4 మాటలు మాట్లాడి ఏదో ఒక 500 1000 రూపాయల లోపు చీరలో బట్టలు ఏదైనా ఇచ్చారంటే ఇక వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రం. అమ్ముడుపోతూ ఉన్నారు. మొర్దెకై అమ్ముడుపోలేదు. సేవకుడు ఎప్పుడు కూడా దేనికి అమ్ముడుపోకూడదు. అది డబ్బుకైనా సరే, పాపానికైనా సరే. సాతాను ఎరవేస్తూ ఉంటాడు. నేను అంటాను, ఒకవేళ మొర్దెకై తన కూతురే కదా అని మమకారంతో, ప్రేమతో ఆ వస్త్రాలు తీసుకుని ఆ దీక్షను విరమించుకుని ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే మరణం తప్పించేవాడా? యూదులందరి మీదకి మరణ శాసనం వచ్చేదా రాదా? ఖచ్చితంగా వచ్చేది. మొర్దెకై దేనికి లొంగేవాడు కాదు. ఒక్కొక్కసారి సాతాను మనకు కొన్ని విషయాలు భ్రమ పెడుతూ ఉంటాడు. ఆయన యుద్ధకి వెళ్ళకుండా, ప్రార్థన చేయకుండా, మన సమస్యలకు చెప్పుకోకుండా కొన్ని ఏదేదో ఇచ్చి మన భ్రమపరిచి దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. ఇదే పరిస్థితిలో బిలాము ఉన్నాడు. బిలాముకి కాస్త డబ్బు ఎర చూపితే ఏమయ్యాడు? పరిస్థితి అంతా మార్చేశాడు. దానియేలుకు కూడా వెండి బంగారాలతో అలంకరిస్తాము అని చెప్తుంటే, నీ వెండి నీ బంగారు నీ దగ్గరే ఉన్నాయి, కల భావం నేను చెప్తానని బెల్షాజర్కి చెప్పాడు. అబ్రహాముకి కూడా చూస్తే మీరు సొదొమ గొమొర్రా రాజు వాళ్ళందరిని విడిపించిన తర్వాత, అయ్యా మా ప్రాణాలు కాపాడావు కనుక ఇదిగో ఆస్తి అంతా తీసుకెళ్ళిపో, నా భార్య పిల్లలు మాత్రం మాకు ఇవ్వని అంటే అబ్రహాం ఏమంటే తెలుసా? నూలు పోకు కూడా నాకు అవసరం లేదు. ఒకవేళ నీ దగ్గర నేను తీసుకుంటే ఒక్క రోజున దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమ నీకు వెళ్ళిపోతుంది. అబ్రహాము ఎవరి వల్ల ఆశీర్వదించబడ్డాడో తెలుసా? సొదొమ రాజు వల్లనే ఆశీర్వదించబడ్డాడని ఆ మచ్చ ఇప్పటికి నాకు ఉండిపోతుంది. కనుక నీ దగ్గరే పెట్టుకో అని వెళ్ళిపోయాడు. తాత్కాలికమైన ధనధాన్యాల కొరకు, తాత్కాలికమైన ఉద్యోగాల వ్యాపారాల కొరకు, తాత్కాలికమైన ధనము కొరకు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని దూరం చేసుకుంటున్నారు. ఇది తాత్కాలికమే, నీ ఉద్యోగం తాత్కాలికమే, నీ పరిస్థితి తాత్కాలికమే. అవి చూసి ఒకవేళ మురిసిపోతున్నావేమో, ఒక రోజున అవన్నీ కూడా నీ వద్ద నుంచి తీసివేయబడతాయని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. దేవుని మాత్రమే మనకు కలిగి ఉంటే, నీవు కారం మెతుకులు తిన్నా అద్భుతంగా నీ భక్తి నువ్వు కాపాడుకుంటావు. నేను అంటాను, మొర్దెకై
వస్త్రాలు పంపిస్తే విసిరి కొట్టాడు, పుచ్చుకోలేదు వస్త్రాలు. విసిరి కొట్టిన తర్వాత కోపంతో చాలా విషయాలు మాట్లాడాడు. విసిరి కొట్టే ముందు తిరిగి మళ్ళీ చదువమ్మా ఏమంటాడు అక్కడ, నీ వస్త్రాలు ఆ వస్త్రాలు ఇచ్చినప్పుడు ఏమన్నాడు, మరొకసారి పంపించింది. మొదటిసారి వస్త్రాలతో పంపించింది, అవి తిరస్కరించాడు, తృణీకరించాడు, కోపపడ్డాడు. అరే మొర్దెకై నా తండ్రి ఎందుకు కోపడ్డాడు, ఎందుకు తీసుకోలేదు అని ఆలోచన చేస్తూ ఉంది ఇప్పుడు. అంటే మొర్దెకైకి ఎంతో కోపంగా ఉన్నాడు, ఎంతో బాధలో ఉన్నాడు అని వెంటనే మళ్ళా గ్రహించి మళ్ళీ ఏం చేశారు తెలుసా, ఈసారి మళ్ళా కొంతమందిని మళ్ళా పంపించింది. చూడండి, మొర్దెకైకున్న గొప్ప గుణాలు ఏంటంటే తనకంటే తన ప్రజల క్షేమాన్ని కోరుకునేవాడు. తన సంతోషము కంటే తన దగ్గర ఉన్న వారి సంతోషాన్ని కోరుకునేవాడు. నేనేమంటానంటే మొర్దెకై లాంటి వ్యక్తులు సంఘంలో నిజంగా ఉండగలిగితే సంఘ క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘంలో ఎవరు కావాలి ఈ రోజున తెలుసా? పాటలు పాడేవాడు కాదు, ఆరాధించేవాడు కాదు, వాక్యం చెప్పేవాడు కాదు, పోరాడేవాడు కావాలి, ప్రార్థించేవాడు కావాలి. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సంఘాలు నాశనం అయిపోతున్నాయి, మరణ శాస్త్రము బయలుదేరి ఉంది. ఈ మరణం నుంచి ఎవరు నన్ను తప్పిస్తారు అనే విధంగా ప్రార్థన చేసేవారు ఎంతమంది? రోజంతా పాటలు పాడమంటే మనం పాటలు పాడతాం, రోజంతా వాక్యం చెప్పమంటే చెప్తా వింటాం. కానీ ప్రార్థన నిజం మీ గుండె మీద చేసి చెప్పండి, ఒక్క పావు గంట మీరు ప్రార్థన చేస్తే మీకు ఆయుష్కరంగా ఉంటుందా లేదా? బాధగా ఉంటుందా లేదా? అంటే మీరు మాట్లాడలేకపోతున్నారు దేవుడితో. భక్తులు మీరు చూస్తే, భక్తుల లిస్టును మీరు చూస్తే, మీరు నెట్లో కొట్టుకుంటూ వస్తాయి. గంటల తరబడి వాళ్ళు ప్రార్థన చేసేవారట. ఒక ఆయన ప్రార్థన చేస్తే ఆ స్థలం గుంటలు పడిపోయిందంట. అదే స్థలంలో ఒక ఆయన యవనస్తుడు వెళ్ళి ఆ గుంటల్లో తన మోకాలు కూడా పెట్టి ప్రార్థన చేశాడంట. ఆయనే భక్త్ సింగ్. అంటే అక్కడ గుంటలు పడిపోయినాయి అన్నట్లుగా మీరు అర్థం చేసుకోవద్దు. కానీ ఆ స్థలం దేంతో కంపించి ఉందో తెలుసా? దేవుని మహిమతో కంపించి ఉంది అది ఆ స్థలం. నీ ఇంటిలో ప్రార్థన ఉందా? నువ్వు ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? సమస్యలు పోవాలంటే నేను అంటాను, ఒక ప్రార్థన తప్ప మరొకటి పరిష్కారం లేనే లేదు. మొర్దెకై మనకు నేర్పిస్తున్నది చూడండి, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరొక రెండోసారి ఏమైందో తెలుసుకుని రండి. మళ్ళా ఏం చేసింది తెలుసా? తల్లి పంపించింది. పంపిస్తే ఈసారి ఏమంటున్నాడు తెలుసా? చదవమ్మా. చూసారా, అక్కడ ఒక పత్రిక రాశాడు, ఒక లెటర్ రాశాడు. ఏమని? ఇది సంవత్సరం ఇలా జరుగుతుంది, ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. శూషణ కోటలో మాత్రమే కాదు, 127 సంస్థానం ప్రజలందరి మీద మరణ దండన ఉంది. దానికి కొంతమందికి వెల చెల్లించి వారిని చంపమని కూడా ఆజ్ఞ జారీ చేశాడు.
ఇవన్నీ ఒక లెటర్ మీద రాసి తిరిగి మళ్ళా ఎస్తేరుకి పంపిస్తూ ఉన్నాడు. నువ్వు వెంటనే ఏం చేయాలి తెలిసి, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలి. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి, మేము రావడానికి అధికారం లేదు కదా మాకు. ఇప్పుడు మొర్దెకై వెళ్ళొచ్చు వాస్తవానికి, కానీ మొర్దెకై ఎవరు? గేట్ కీపరు. మొర్దెకై ఎవరు? ఒక సాధారణమైన మనిషి. రాజును దర్శించాలంటే మాటలా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి నువ్వు వెళ్ళాలంటేనే కష్టమా కదా? అక్కడ వరకు ఎందుకంటే ఒక గల్లీ లీడర్ దగ్గరికి వెళ్ళాలంటే వాడు అంటాడు, నేను నీకు ఫోన్ చేసి చెప్తానులే, మా పిఏ చెప్తాడులే. ఏంటి, ఆడికి ఒక పిఏ ఉంటాడు, వాడికి ఒక మాట చెప్తాడు, వీడికి ఒక మాట చెప్తాడు, వాడికి ఒక మాట చెప్తాడు, ఇలాగే చాలా ఇదిగా ఉంటుంది. ఏంటి, ఒక గల్లీ లీడర్ని కలవాలంటే, ఒక ఎమ్మెల్యేని కలవాలంటే, ఒక ఎంపీని కలవాలంటే, ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే, ఒక ప్రధానమంత్రిని కలవాలంటే, ఒక దేశాన్ని ఏలుబడే రాజును కలవాలంటే సామాన్యమైన విషయం అది. అందుకని మొర్దెకై అన్నాడు, ఈ అవకాశం నాకు ఎలాగలేదమ్మా, ఎస్తేరు నేను ఈ లెటర్ పంపిస్తున్నాను, ఇది చదువుకునే పరిస్థితి ఇలా ఉందని ఈ విషయాలన్నీ నువ్వు ఎవరికి చెప్పాలి తెలుసా? రాజుకు చెప్పాలి. ఆత్మీయంగా చెప్తాను. మొర్దెకై సేవకుడికి సాదృశ్యంగా ఉన్నాడు, ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ సంఘం ఏం చేయాలి తెలుసా? రాజుకు తెలియపరచాలి. ఏ రాజు అయినా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి సమాచారం మనం తెలియపరచాలి. అంటే ఆయనకి తెలియదని కాదు. ఇప్పుడు శూషణ కోట్ల ఎంత జరుగుతుంది, రాజుకు తెలియదండి? రాజు చిత్తం లేకుండా ఏదైనా జరిగిద్దా? ఏది జరగదు కదా. వాక్యం అంటుంది, దేవుని చిత్తము లేకుండా అంట తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలన రాలదు. దేవుని చిత్తము లేకుండా ఏది భూమి మీద జరగదు తెలుసా మీకు? అలాగే ఈ రాజుకు తెలియకుండా ఏది జరగదు. అయినా కానీ రాజు చూస్తున్నాడు. మన దేవుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నీ అంతటా నీవే మోకరించి ప్రార్థన చేసి అర్థిస్తే ఆయన యుద్ధకు రావడానికి ఇష్టపడుతాడు. ఊడకన రాడు. దేవుడికి అంతా తెలుసు కదండి అని చాలామంది అంటారు. ఆయన అన్ని గమనిస్తాడు కదండి. మేము అప్పుల్లో కూరిపోయిన సంగతి ఆయనకు తెలియదా? మేము అనారోగ్యంతో ఉన్న సంగతి ఆయనకి తెలియదా? మేము ఇన్ని కష్టాల్లో ఉన్నాం ఆయనకి తెలియదా? తెలుసు. ఎందుకు తెలియదు? నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పండుకున్నుట సమస్తమైన గ్రహించి ఉన్నాడు కదా. చుట్టూదాన్ని నేను ఆవరించి ఉన్నాడు కదా. మరి ఆయనకి తెలియకపోవడం ఏంటి? సమస్తమైన ఎరిగినవాడు ఆయన. ఎవరో కాదు, జగన్నాటక సూత్రధారి, జగమెరిగినవాడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ జీవిత గ్రంథమును రాసినవాడు ఆయనే. ఆయనకు మరి అనేది ఏమీ లేదు. అయితే నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు మొరపెడితే ఆయన యొద్దకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎరుకోల గుడ్డు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది బాగుపడుతున్నారు. కానీ ఎరుకోల గుడ్డువాడు, నేను ఇందాక చెప్పాను కదా, వాడు మొరపెడితేనే ఆయన వెళ్ళాడు, పిలిస్తేనే వెళ్ళాడు. పిలకుండా వెళ్ళాడా? ఆ మార్గం కూడా వేసే ఎన్నిసార్లు తిరగలేదు? ఎన్నిసార్లు ఆయన చూసుండొచ్చు చెప్పండి. ఆ మార్గంలో ఎన్నిసార్లు గుడ్డువాడిని చూశాడు? వాడికి లేనిదే నాకెందుకు అంటాడు ప్రభు. ఇక్కడి నుంచి ఒకటి నేర్చుకోండి. నీకు ఎలాంటి సమస్య ఉన్నా నువ్వు ఎవరికి తెలియచేయాలి తెలుసా? సంఘానికి తెలియచేయాలి. సిగ్గుపడొద్దు. సంఘము ఒక మాటలో చెప్పాలంటే సంఘము ఎదుట పాతాళ ద్వారాలు కూడా నిలవజ. సంఘం చాలా బలమైంది. నీకు ఏదైనా సమస్య ఉందా? సిగ్గుపడకు. ఏమంటావు? అయ్యా అన్న మాకు ఈ సమస్య ఉందన్న, సంఘం అంతటి పిలిపించి ప్రార్థన చేపియ్యన్న అని ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవా? ఒకసారి సంఘం అంతా కూడుకుని ప్రార్థన చేసాం, జీవనపాలు వాళ్ళ భార్య విషయంలో అద్భుతం జరగలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి.
ఎందుకని? బైబిల్ అంటుంది, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. అంటే బలం అధికమవుతుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. బలం, సంఘం బలం. సంఘం ఎదుట శత్రువు నిలవలేడు. మనము ఏం చేయాలి తెలుసా? ఏ సమస్య ఉన్నా సిగ్గుపడకు. ఇది నీ సంఘం, ఇది నీ కుటుంబం, మేమందరం మీకు సహోదరులం. భయపడకు. అంటే ఈ విషయం చెప్తే ఏమైనా అయిపోతామేమో, అలరైపోతామేమో, తక్కువగా చూస్తారేమో. అలా ఎవరు ఒకవేళ చూశారు అని అంటే, తక్కువగా నీ గురించి మాట్లాడారంటే వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. తెలుసా నీకు ఆ విషయం? సంఘం దగ్గర ప్రతిదీ. సంఘం ఎందుకు? ప్రార్థించడానికే. సంఘం ఎందుకు? పొగుడుకోవడానికే కాదు, గొప్పలు చెప్పుకోవడానికి కాదు. సంఘం ఏంటి తెలుసా? సమస్యలు ఉన్నప్పుడు కూడుకుని ప్రార్థన చేయడానికే. పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘం కూడుకుంది, కలుసుకుంది, మాట్లాడుకుంది, మోకరించింది, ప్రార్థించింది. అత్యాసక్తితో వారు ప్రార్థన చేయగా దేవుడు మరణంలో నుంచి జీవంలోకి దాటించాడు. ఇక ఎలాంటి సమస్య ఉన్నా సంఘం ఎదురు నిలబడి చెప్పండి, ఏం కాదు. తమ్ముడు అత్తమాలు రోజు చెప్తున్నాడు, నీ సాక్ష్యాలు చెప్పండి అని. సాక్ష్యం ఉన్నా లేకపోయినా ఇక్కడ నిలబడి, అయ్యా మాకు సమస్య ఉంది, మా కొరకు సంఘమా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, ప్రార్థన చేయండి. పౌలు అంతటి వాడే సంఘాన్ని ప్రార్థన రిక్వెస్ట్ అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా సంఘాన్ని అద్దించాడు లేదా? గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? పేతురు, యోహాను, యాకోబులతో ఏమన్నాడు? అది చూడండి, ప్రార్థన ప్రభువు కోరుకున్నాడు, అపోస్తులకు కోరుకున్నారు. మనమెంత? ఈరోజు నీ సంఘం ఇలా ఉందంటే, ఇలా మేము వాడబడుతున్నామంటే కేవలం దేవుని మహాకృప అయితే. రెండోది మీరే. సంఘ ప్రార్థన వెన్నెముక్క లాంటిది. సిగ్గుపడవద్దు. పంపించాడు, లెటర్ పంపించి అంటాడు, ఎస్తేరు ఈ విషయం రాజుతో చెప్పువా. తర్వాత చదువు నాన్న. చాలమ్మా. ఇక్కడ చూడండి, మొర్దెకైకి కొన్ని సిస్టమ్స్ తెలీదు, రాణికి తెలుసు. ఎందుకంటే రాణికి ఇవన్నీ నేర్పిస్తారు. అంతకుముందు మొదటి వచనాల్లో మీరు విన్నారు కదా, షూషాను కోటలకు వచ్చిన తర్వాత అక్కడున్న యవ్వన కన్యకలకు కొంతమంది పనివారు ఏం చేస్తారు తెలుసా? నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారు? వాళ్ళకి భాష నేర్పిస్తారు. భాష. ఏ భాష తెలుసా? పరలోకపు భాష నేర్పిస్తారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లోక సంబంధమైన భాషలు కాదు మనం నేర్చుకోవాల్సింది, పర సంబంధమైన భాష నేర్చుకోవాలి. బైబిల్ భాష నేర్చుకోవాలి, ఆత్మ సంబంధమైన భాష నేర్చుకోవాలి. ఇటుకు వచ్చిన తర్వాత అన్న వేరు, చెల్లి వేరు, సహోదరుడు వేరు. బైబిల్ భాష. పాస్టర్ గారు వేరు, అయ్యగారు వేరు. భాష వేరు. రాజుతో ఎలా ఉండాలి, రాజుతో ఎలా మాట్లాడాలి, రాజుతో ఎలా వ్యవహరించాలి, రాజుని ఎలా ఘనపరచాలి, రాజుని ఎలా మెప్పించాలి, ఇవన్నీ కూడా అక్కడున్న వాళ్ళందరూ నేర్పిస్తూ ఉంటారు. ఈ షూషను కోటని సంఘంలో సేవకుడు మీకు అన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా తెలుసా? రాజుని ఎలా ఎదుర్కోవాలి, రాజుని ఎలా కలుసుకోవాలి, రాజుతో ఎలా మాట్లాడాలి. మాట్లాడటం అంటే ప్రార్థన, వేరేది ఏం కాదు. ఎలా ప్రవర్తించాలి,
ఇవన్నీ కూడా మేము ఎందుకు నేర్పిస్తున్నామంటే ఆ రాజు మనసును మీరు గెలుచుకోవాలని, ఆ రాజు దయ మీ మీద ఉండాలని. షూషేను కోటలో శుభ్రంగా వారు ఏం చేస్తారంటే మంచిగా స్నానం చేపిస్తారు, మంచి బట్టలు కడతారు, మంచిగా అలంకరిస్తారు, మంచి భాష నేర్పిస్తారు, మంచి భోజనం పెడతారు. ఇవన్నీ పూర్తయిన తర్వాతే రాజు వద్దకు పంపిస్తారు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుంటే మరి రాణికి ఎన్ని విషయాలు తెలుసుంటాయో చెప్పండి. రాజు గురించి బాగా తెలుసు, సంస్థానం గురించి బాగా తెలుసు, రాజాజ్ఞ ఏంటో బాగా తెలుసు, సిద్ధాంతాలు ఏంటో బాగా తెలుసు, అన్నీ తెలుసు. అయితే మళ్ళీ ఒక లెటర్ పంపిస్తుంది, మళ్ళా మోతకి దగ్గర పంపించి, అయ్యా మీరు అనుకున్నట్టుగా నేను రాజు యొద్దకు అంత ఈజీగా వెళ్ళడానికి లేదయ్యా. ఎందుకంటే ఆయన పిలవకుండా ఎవరైనా వెళ్ళారు అని అంటే వాళ్ళకి మరణం తప్ప మరొకట్లేదు. వాస్తవం అది. ఆయన పిలవకుండా ఎవరో కూడా ఆయన దర్శించడానికి వెళ్ళకూడదు. కానీ మనం ఆరాధించే రాజు ఎలాంటి వాడు తెలుసా? నువ్వు పిలిచినా పిలవకపోయినా ఆయన ఎత్తకొస్తాడు. ఈయన మనసులు వేరు, ఆయన మనసు వేరు. మనం ఆరాధించే రాజు మనసు ఎలాంటిదంటే, శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయనకు ఉత్తరం ఇచ్చాను, ఆపత్కాలమందు యెహోవాకు నేను మొరపెట్టగా ఆయనకు ఉత్తరం ఇచ్చాను, బంధకాల్లో ఉండి నేను మొరపెట్టగా ఆయనకు ఉత్తరం ఇచ్చాను అంటాడు. చూడండి, నీవు ఆయన్ను పిలవకపోయినా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పాప భారంతో ఉన్న వారులారా రండి, నా యొద్దకి రండి. కానీ ఇక్కడ ఈ రాజు ఆయన పిలిస్తే తప్ప అవకాశం లేదు. కానీ మనం ఆరాధించే రాజు మాత్రం నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆయన పిలిచినా పిలవకపోయినా నీ పరిస్థితిని బట్టి నీ వద్దకు వచ్చే దేవుడు. ఒక మాట చెప్తుంది, అయ్యా రాజు పిలవకుండా వెళ్ళకూడదయ్యా, వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుందంటే ఇది పరిస్థితి అని మళ్ళా కౌరు పంపించింది. దాని తర్వాత ఏమంటున్నాడు చూడు, అబ్బా చూడండి, వాస్తవానికి ఇక్కడ ఒక మర్మం దాగి ఉందండి. వాస్తవానికి మొర్దెకై అపార్థం చేసుకుని ఉండొచ్చు, అక్కడ వాళ్ళందరూ కూడా అపార్థం చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈమె రాణి కదా, ఆయన రాజు కదా, వాళ్ళిద్దరు కలవకుండా ఉంటారా, మాట్లాడుకుండా ఉంటారా? భార్య భర్తలు కదండి. రాజు ఎవరికి రాజు? నువ్వు బయటకు రాజు, నువ్వు నీ భర్తకే నువ్వు భార్యవే, నీకు అతను భర్తే. మీ ఇద్దరు సత్సంబంధం వేరు, భార్య భర్తల సంబంధం వేరు. ఇప్పుడు దేశానికి ప్రధాన అయినంత మాత్రాన భార్యకి భర్త కాపోతాడండి? ఒక వాడికి భాష ఉంది కదా, నువ్వు ఢిల్లీకి లీడర్ అయినా గల్లీకి లీడర్ అయినా తల్లికి కొడుకువే కదా. ఇలాగే మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా పేరున్న వ్యక్తి. అన్నిట్లో తిరిగి నేను అన్నిట్లో ఆరుతీరున్న, అన్నిట్లో బాగా మంచి గ్రిప్ ఉంది, మంచి పదవి ఉంది, మంచి పరిస్థితులు అన్నీ ఉన్నాయంటే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య అంటదంట, అయ్యా నువ్వేది మాట్లాడినా, ఏది ఉన్నా అది బయటే. ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు నాకు భర్తవే, నేను నీకు భార్య అని. అక్కడ విషయాలు ఇక్కడ చెప్పొద్దు. మనం కూడా చాలాసార్లు అంటాం, నేను ఇదే అని. అంటే ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, వాస్తవానికి మొర్దెకై అపార్థం చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే కలవుతారు కదా, కలిసిమెలిసి ఉంటారు కదా అని అనుకుంటారు. లేదు, ఇక్కడ విషయం ఏంటంటే రాజు పిలవకుండా వెళ్ళకూడదని ఒక ఆజ్ఞ కలదు. అప్పటికి ఎన్ని దినాలంట? 30 దినాల వరకు. 30 దినాలు అయిపోయినాయి అంట. రాజును దర్శించలేదట, రాజును కలవలేదంట, రాజుతో మాట్లాడలేదట. అంటే
కొంతమందికి కొన్ని రాజు పద్ధతులు పెట్టాడు. మంత్రులు ఎప్పుడు కలవాలో, సామాన్యులు ఎప్పుడు కలవాలో, రాణి ఎప్పుడు కలవాలో, ఇవన్నీ ఆ ఆజ్ఞని మీరితే ఏమవుతుంది? నేను రాణినే కదా, ఆయన భార్యనే కదా అని రాజ్యాజ్ఞ మీరు వెళ్ళిందనుకో, బైబిల్ అంటుంది ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరణం. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఒకవేళ వెళ్ళిందని అనుకో, మరణశాసనం వచ్చిందనుకో, అది అడగడానికి అధికారం లేదు మీకు. ఎందుకంటే నీకు రాజు పద్ధతి తెలుసు కదా, రాజు చట్టం నీకు తెలుసు కదా, రాజు పద్ధతి నీకు తెలుసు కదా, ఎలాగొచ్చాడు ఇక్కడికి అని రాజు ప్రశ్నిస్తాడేమోనని భయపడి అప్పటికి 30 దినాలు దర్శించలేదంట. అమ్మ, ఒక మాటకు మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా? ఎస్తేర్ అయితే 30 దినాలైంది రాజును దర్శించి. నేను అంటాను, నీ రాజుని నీవు దర్శించి ఎంతకాలం అవుతుంది? నీ రాజును కలిసి మాట్లాడి ఎంతకాలం అవుతుంది? నీ రాజు సన్నిధికి వెళ్ళి ప్రార్థించి ఎంతకాలం అవుతుంది? ఒక రోజున అబ్షాలోము, తన తండ్రి రాజే కదా, అప్పటికి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు, చాలా రాద్ధాంతం చేశాడు. దాని తర్వాత మొత్తమే తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు యోవాబు అంటే మేనమామ, ఎవరికి మేనమామ అని అంటే ఎవరు మామ అంటే దావీదు మామ, యోవాబు మేనలుడు. అంటే అబ్షాలోముకి ఏమవుతాడు? బావ అవుతాడు. అంటే ఆ ప్రక్కనే ఉండి నేను రాజును దర్శించాలి అంటే, సైన్య అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక నేను రాజును దర్శించాలని తీసుకువెళ్ళంటే తీసుకువెళ్ళట్లా. ఇది మీరు మొదటి రాజుల గ్రంథంలో, రెండో రాజుల గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. తీసుకుని వెళ్ళండి అంటే వెళ్ళకపోయేసరికి అబ్షాలోము కోపం వచ్చి ఏం చేస్తాడు తెలుసా? తన పొలం ఆనుకుని ఉంది. పొలం ఎవరిదే? యోవాబుది. అంటించేశాడు, అంతే, తగలబెట్టేశాడు. ఎందుకని? నువ్వు నన్ను తీసుకువెళ్ళలేదు, రాజు దర్శనం నాకు పొందలేదు. రాజు నిన్ను దర్శించుంటే, రాజుతో నేను మాట్లాడుంటే మేము ప్రేమగా ఉండేవాళ్ళమేమో. ఇప్పుడు చాలామంది వైరాగ్యం కలగడానికి, దూరం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? రాజుతో నువ్వు కలవకుండా నిన్ను ఏవేవో అడ్డగిస్తూ ఉన్నాయి. ఈ రాజుని కలవడానికి అమ్మ, ఒకవేళ నీ అహం అడ్డొస్తుందేమో, నీ ఉద్యోగం అడ్డొస్తుందేమో, నీ ధనం అడ్డొస్తుందేమో, నీ యొక్క పరపతి, లేదా నీ స్టేజ్, లేదా నీ స్టేటస్, లేదా నీ కులం, లేదా నీ మతం, లేకపోతే నీ జ్ఞానం, ఏది అడ్డొస్తుందో ప్రభుని కలవడానికి, ఆయన్ని దర్శించడానికి ఆలోచన చేయి. చాలామంది ప్రభు అంటే ఇష్టమే ఉంటుంది పాపం, కానీ ప్రభు దగ్గర రాలేరు. అవునంటారా కాదంటారా? చాలామంది మందిరానికి వెళ్ళాలని ఉంటుంది. అమ్మో, మేము మందిరానికి వెళ్తే నలుగురు చూస్తే మా పరువు ఏమవుతుంది? వీడు పరువు నాశనం కావా, ఈడు పరువు అన్నాను చెప్తున్నా. అసలు మామూలు ఇలాంటి వాళ్ళు చాలామంది లేరా? దేవునికి దూరం అయిపోవట్లేదా? ఈ రోజున నీ ప్రభును దర్శించడానికి ఏది అడ్డుగా ఉన్నాయి నీకు? ఈరోజు చాలామంది చర్చికి రాలేదు. ఏ అంటే చుట్టాలు అడ్డొచ్చారు. ఈరోజు చాలామంది రాలేదు, ఎక్కడ డబ్బులు తెచ్చుకోవడానికి పోయారు. మొదటి తారీఖు వస్తే చాలు, ఎక్కడ పోతారు వీళ్ళు? పండుగలు వస్తే చాలు వెళ్ళిపోతారు, పెళ్ళిళ్ళు వస్తే చాలు వెళ్ళిపోతారు, నీళ్ళు వస్తే వెళ్ళిపోతారు, వర్షం వస్తే వెళ్ళిపోతారు, జ్వరం వస్తే ఏదొచ్చినా ఈ ప్రభును దర్శించడానికి దూరం అయిపోతూ ఉంటారు. నేను అంటాను, ఏమున్నా లేకున్నా అదే రోజున అనుకుందాం, అమ్మ నువ్వు బ్యాంక్ వస్తే నీకు 1,00,000 రూపాయలు పడతాయమ్మా అని అన్నారు అనుకోండి. ఇవి అడ్డొస్తాయి మీకు?
ఇవన్నీ అడ్డొస్తాయా? అంటారు. ఒకసారి ఇదివరకు మీరు గమనించలేదు, మీ సేవ ముందు కొన్ని వందల కిలోమీటర్ల జనం ఉండేవారు. అప్పుడు ఏంటి తెలుసా, ప్రభుత్వం ఏదో గవర్నమెంట్ ఏదో డబ్బులు వేస్తానని అంటే పొద్దున్నే అందరూ క్యూ. ఏంటి సొంత ఇల్లు ఉన్నవాడు కూడా నిలబడ్డాడు అక్కడ. ఇక్కడ మీరు గమనిస్తే రాజును దర్శించి అప్పటికి 30 దినములు అయ్యిందంట. ఆమె బాధపడుతుంది, అయ్యా నేను రాజును దర్శించి 30 దినాలు అంటే ఇప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో నాకు తెలియదు. ఆయన కోపంగా ఉన్నాడా, మంచిగా ఉన్నాడా, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో నాకు తెలియదయ్యా. రోజు సహవాసం చేస్తే మనకు తెలిసేది, రోజు దేవుని దర్శిస్తే మనకు తెలిసేది. అప్పుడప్పుడు ప్రార్థన చేసినోడికి ఏం తెలుస్తుంది? ప్రార్థన గొడవ. అప్పుడప్పుడు ప్రార్థన చేసేటోడు చూడండి ఎలా ప్రార్థన చేస్తాడో, పరిగెట్టేస్తాడు అంతే. లేదా ప్రపంచమంతా చుట్టేసుకొస్తాడు. ఏదో రెండు జరుగుతాయి, ఒకటి పరిగెడతాడు, లేదా ప్రపంచమంతా చుట్టుకొస్తాడు. అసలు సబ్మిట్ చేయరా బాబు అంటే సబ్మిట్ చేయడు. అరే సంఘం గురించి చేయరా బాబు అంటే సంఘం గురించి చేయడు. ఇక్కడ ప్రార్థన మొదలెడతాడు, మొదట్లో వాళ్ళ ఊరిలో వస్తాడు, వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి వస్తాడు, వాళ్ళ నాన్నగారి మొత్తం తిరిగి వస్తాడు. ఎందుకంటే ప్రార్థన రాదు వీడికి, రాజుతో మాట్లాడే అనుభవం లేదు వీడికి, దేవునితో ఎలా సహవాసం చేయాలో తెలియదు వీడికి. రాణి 30 దినముల వరకు నేను వెళ్ళలేదయ్యా. అమ్మ మీరు నిజంగా చెప్పండి, ప్రభువుని కలుసుకుని ఎన్ని దినాలు అవుతుంది? ప్రభువుని దర్శించి ఎంతకాలం అవుతుంది? ప్రభుతో మాట్లాడి ఎంతకాలం అవుతుంది? అంటే మాట్లాడడం అంటే ఏదో 5 నిమిషాల్లో పరిశుద్ధుడు నీకు స్తోత్రం, ఉదయం లేపవు, నీ దూతలు కావలి ఉంచండి ప్రభా, మేము ప్రయాణం వెళ్తున్నాం, యేసునామములో అడుగుతున్నాం. భోజనం చేసినప్పుడు ప్రభు ఈ ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఆమె. పడుకున్నప్పుడు అయ్యా నేను పడుకుంటున్నాను, మిఖాయేలు గాబ్రియేలు దూతలందరినీ పెట్టేసే ప్రభా, ఏ పనేం లేదు, మహాభక్తుడి కొరకు అవన్నీ దూతలన్నీ ఇది చేస్తామా లేదు? ఇది కాదు ప్రార్థన అంటే. అమ్మ ఇది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే మోద్దుకెళ్ళాక చేయాలి. నీకు తెలుసా, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, నీ గురించి నీ సమస్యల గురించి చేసుకునే దానికంటే కూడా ఇతరుల గురించి, సంఘం గురించి, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది నేను చెప్తున్న మాట కాదు, యోబు గ్రంథం చివరి అధ్యాయం మీరు చదువుకుంటే, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసాడట. అప్పుడు ఏమైంది అతని స్థితి? రెండంతలుగా దీవించబడ్డాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నువ్వు రెండంతలుగా దీవించబడతావు. నీ కొరకు నువ్వే ప్రార్థన చేసుకుంటే ఒక్కొంతు ఆశీర్వదించబడతావు, నాకైతే తెలియదు. కానీ ఇతరుల కొరకు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఇది కావాలా, అది కావాలా, రెండంతలు కావాలన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. వామ్మో, రెండంతలు అంటే మీకు ఎంత సంతోషమో. అంటే ఇంతగా రెండంతలు అంటే డబ్బులు కావాలా, లేకపోతే ధనం కావాలా, లేకపోతే భక్తి కావాలమ్మ? ఇంతకీ రెండంతలు భక్తి కావాలన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఓకే, రైట్. మీరు బాగా మెలకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నేను రాజును దర్శించి అప్పటికి 30 దినములు అయ్యింది. చదువునాను. అబ్బా, ఇక్కడ నుంచి అలా సీరియస్గా ఉంటుంది చూడండి. ఇలాగ అంది కదా, మొదటిగా కోపడుతున్నాడు, ఇంకా భయంకర కోపడుతున్నాడు. ఏమని కోపడుతున్నాడు తెలుసా? చదువమ్మా. నీవు రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందావని నీ మనసులో తలంచుకునిచున్నావా? ఈ సమయం ముందు నువ్వేమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. చాలమ్మా, ఇక్కడ మీరు ఆలోచన చేద్దాం. ఈ మాట మీరు గమనిస్తే, ఈ మాట చెప్పగానే వాస్తవానికి మొదటిగా ఏమనాలంటే, సరేనమ్మా, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళు, లేకపోతే సమయం వచ్చినప్పుడు వెళ్ళు, లేదా రాజు పిలిచినప్పుడు వెళ్ళు,
అని అనాల్సింది వాస్తవానికి. అలాగ అనలే, ఎందుకంటే ఇక ప్రమాదం ముంచుకొచ్చింది, కాలిపోతుంది ఇక్కడ మొత్తం, ఇల్లంతా తగలబడిపోతుంది, యూదులంతా నాశనం అయిపోతున్నారు, ఇంకా సమయం లేదు. ఇక ఈ వార్త రాజు దగ్గరికి వెళ్ళకపోతే, రాజాజ్ఞ మార్చకపోతే, శాస్త్రం మార్చకపోతే యూదులందరూ చనిపోయే పరిస్థితి ఉంది. నువ్వు ఇంకా రాజు నాకు పిలవలేదు, రాజు ఆజ్ఞ నాకు రాలేదు, రాజు నాకు కౌరు అంపలేదు అని నిమ్మకు నీరెత్తినట్టుగా నువ్వు ఇక్కడ కూర్చుంటే కుదరదు. ఈ వార్త నీ దగ్గరకు వచ్చింది కనుక నువ్వేమైనా చెయ్యి. ఒకవేళ నువ్వు షూషన్ కోటలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావా? నువ్వేమో గొప్పదనం అనుకుంటున్నావా? నువ్వు రాణి అయినంత మాత్రం నువ్వు గొప్పదనవా? నువ్వు తప్పించుకుంటావని ఎలాగనుకుంటున్నావు? నువ్వు గట్టిగా మాట్లాడుతున్నాడండి. ఎవరు? పెంచిన మొర్దెకై. మనం కూడా అలా గద్దించేవారుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిని ఎగ్గొట్టి ఉద్యోగానికి వెళ్తావు, నువ్వు సిగ్గుందా నీకు అని మాట్లాడగలవా? దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి ఊరు వెళ్తావు, నువ్వు సిగ్గుందా నీకు అని మాట్లాడితే, అదే మాట నేను మాట్లాడితే రేపొద్దున వేరే చర్చి, అసలు ఏమనరు. ఇంకా ఫోన్ చేస్తే అందుబాటులో లేదండి, అంతే కదండి. మొర్దెకై మాట్లాడినట్టుగా నేను మాట్లాడితే మీరు ఎలా ఫీల్ అవుతారు? అన్న మేమేం ఫీల్ అవ్వమన్నా, అధికారం అంతా మీకు ఇచ్చేసాము, మీరు కొట్టినా తిట్టినా ఇక్కడే పడి ఉంటామన్నా అన్న వాళ్ళు మాత్రం స్తోత్రాలు చెప్పండి ఒకసారి. కొంతమంది తల ఊకుంటున్నారు, ఏందో మరి అసలు ఏందో అర్థం కావట్లేదు. ఉందమ్మా అట్లా. దైవజనుడికి ఆ అధికారం నీకు ఇవ్వాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అన్న మమ్మల్ని గద్దించన్నా, మేము తప్పు చేసాం, మమ్మల్ని గద్దించాను, మమ్మల్ని తిట్టన్నా, మమ్మల్ని సరిచేయన్నా. మీకు తప్ప ఎవరికి అధికారం ఉంది చెప్పండి? ఒకటి దేవుడికి, రెండోది మీకే అని మీరు చెప్పగలిగితే కనుక నిజంగా నీతిమంతులు నన్ను గద్దించుట, వారు నన్ను కొట్టుట తైలాభిషేకం లాంటిది. అభిషేకం నీకు వస్తుంది. ఏం అభిషేకం తెలుసా? ఆత్మాభిషేకం నీకు వస్తుంది, ప్రార్థనాభిషేకం నీకు వస్తుంది. ఎంత ఆశీర్వాదం! చెట్టు నరికితేనే దానిలో నుంచి ఒక ద్రవ్యం బయటకు వస్తుంది, నరకకపోతే రాదమ్మా. చెట్టు నరికితేనే ద్వారబంధం తయారవుతుంది, చెట్టు నరకబడితేనే ఇల్లు కప్పు తయారవుతుంది, చెట్టు నరకబడితేనే మంచం తయారవుతుంది. నరకబడకుండా ఏది జరగదు. ఆ మాట అనగానే మొర్దెకై అంటున్నాడు, చాలా కోప్పడ్డాడు. నువ్వేమన్నా తప్పించుకుంటావని అనుకుంటున్నావా? చదువునా మాట ఒకసారి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక ఒకవేళ మౌనంగా ఉంటే యూదులకు సహాయము, విడుదలయో మరి ఒక దిక్కు నుండి వచ్చును. చాలమ్మా, ఇక్కడ చూడు, నీవు నీ తండ్రి ఇంటి వారు నశించి. అమ్మ ఏమన్నాడు చెప్పండి? ఏమని శపిస్తున్నాడు? నీవు నీ ఇంటి వారు నశించుదురు. ఎందుకు నశించుతారని అంటున్నాడు? నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే, ఈ మాట చాలా హైలైట్ మాట, చాలా అద్భుతమైన మాట. నీవు ఈ సమయంలో మౌనంగా ఉండకూడదు. మౌనంగా అమ్మా, సమస్య తుఫాన్లో మీ మీదకి వస్తుందనుకోండి, మీరు మౌనంగా ఉండకూడదు. శుక్రవారం ప్రార్థన ఎందుకు పెడతాం అనుకుంటున్నారు? శుక్రవారం అందరూ ప్రార్థన చేస్తున్నారు తెలుసా మీకు? ఇక్కడ చక్కగా ఒక్కొక్క తల్లి ప్రార్థన చేస్తుంటే నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. ఇక్కడ ఈ బిడ్డలు ఎంత ప్రార్థన పరులుగా తయారవుతున్నారని. శుక్రవారం వచ్చిన వాళ్ళు ప్రార్థన ఎలాగుంటుంది? ఆదివారం వచ్చిన వాళ్ళు ప్రార్థన ఎలాగుంటుంది? అమ్మ రెండిట్లు కంపేర్ చేయండి, ఎలాగుంటుంది? ఇక్కడ చూడండి, నువ్వు మౌనంగా ఉంటే ఉపయోగం లేదు. మౌనంగా ఉండకూడదు. నువ్వు
ఇక్కడికి వచ్చి చాలామంది మౌనంగా ఉంటారండి, ఏదో నోట్లో బెల్లము పెట్టుకున్నట్టుగా. ఇక్కడికి వచ్చి కూడా ఎక్కడికి వచ్చి సంఘంలోకి వచ్చి అసలు నోరు తెరవలసిన స్థలం ఇది, నీ సమస్యలు చెప్పుకోవాల్సిన స్థలం ఇది, నీ బాధ చెప్పుకోవాల్సిన స్థలం ఇది, నీకు ఏమేం బాధలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకోవాల్సిన స్థలం ఇది. ఇక్కడ మౌనంగా ఉంటాం మనం. విచిత్రం ఏంటంటే, కానీ మౌనంగా ఉండవలసిన స్థలంలో మనం మౌనంగా ఉండము. మౌనంగా ఉండకూడదురా బాబు అని చెప్తుంటే ఇక్కడ మౌనంగా ఉంటారు. ఇక్కడ మనం ఏం చేయాలి తెలుసా? నీ నోటిని బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదను. నోటిని బాగుగా తెరువు, దాన్ని నేను నింపుతాను. అంటే అర్థం ఏంటి? రోజు ఎలా తెలిసి ఉండమని కాదు. హృదయం అనే తలుపును తెరవండి. తలుపు యొద్దకు వచ్చి నేను తడుతూ ఉన్నాను. ఎవరైనాను నా స్వరం విని, చాలామంది వినట్లేదు, నా స్వరం వినండి, నా మాట వినండి, నా వాక్యాన్ని వినండి, విని తలుపు అప్పుడు తీయండి. ఎవరు బట్టి అలా తీయొద్దు, ఎక్కడ బట్టి అక్కడ తీయొద్దు. ఎవరెవరో చాలామంది వస్తూ ఉంటారు, మన తలుపులు తొడుతూ ఉంటారు, వాళ్ళకి తీస్తారా? చాలామంది వస్తున్నారు, మధ్యన సేవకులు బయలుదేరి వస్తున్నారు, తెలుసా మీకు? ఎవరెళ్ళు? యెహోవా సాక్షులు, ఇంకా బ్రదర్స్ వాళ్ళు, ఇంకా మాయిగాళ్ళు, మోసగాళ్ళు. మళ్ళీ వాళ్ళు మాకంటే గొప్ప కనపడతారు. విచిత్రం ఏంటంటే అది, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నిలువుట అంగిలు వేస్తారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా పిలుస్తారు తెలుసా? సిస్టర్ ఇంద్ర బాగున్నావమ్మా. అయ్యారు ఎప్పుడో చెప్తాను. మేము ఎలా మాట్లాడతాం? అమ్మ బాగున్నావమ్మా నేను మాట్లాడతాను. కానీ వాడు ఎలాగుంటుంది తెలుసా? బేస్ బాగుంటుంది వాడిది. సిస్టర్ బాగున్నావా? బ్రదర్ ఎక్కడున్నారు? ఏంటి మీ సమస్య? దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమేం చేయ తెలుసా? ఎలా మూసుకున్నది ఇలాగే వేసుకుని ఇలాగుండు, ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో. ప్రార్థనలు అయిపోయిన తర్వాత చివర్లు అంటాడు, నీ దాసునికి 10,000 ఇచ్చి ఆయన సన్మానించి కొబ్బరి అన్నం చేసి చికెన్ కూరెట్టి పంపించాలమ్మా అంటాడంతే. పేరు ఇంకా ఏం చేస్తారు తెలుసా? తన ఫ్లాట్. ఈ సేవకుడికి ఇచ్చినప్పుడేమో ఏం ఉండవు. ఇక వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలాగుంటుంది. అంటే స్వరాన్ని గమనించాలి. ఇది ఏ స్వరం? ఏదైనా తోటలో దేవుని స్వరం ఏదో, సాతాను స్వరం ఏదో వారు గమనించలేకపోయారండి. నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, అక్కడ రోజు ఆయనతో సాలపూట సాయంకాలం వేళ సహవాసం చేశాడు కదా, కలిసి కూర్చున్నారు కదా, ఒకే కంచంలో తిన్నారు, ఒకే మంచంలో పడుకున్నారు, జత వేసుకుని ఏదైనా తిరిగారు. కానీ ఈలోగా ఎవడో కొత్త బేసిక్ వాయిస్తో ఇలా మాట్లాడాడు, అదమ్మా ఎక్కడున్నావు అంతే, అయిపోయింది. ఇక ఇలాంటి మాయకులు తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఈ సమయం ముందు నువ్వు మౌనముగా ఉండకూడదు. అయితే ఏం చేయాలి మరి? నేను మౌనంగా ఉండొద్దు అంటున్నావు. ఏం చేయాలి? ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నావా, ఏమంటున్నాడు అక్కడ? నీవును నీ తండ్రి ఇంటి వారు నశించిపోదురుగాక యేసు నామములో. అమ్మో, నేనంటానమ్మా, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయకుండా ఉంటే, నేను ఇదే మాట అన్నాను అనుకోండి, మీ గుండెలు పగిలిపోతాయి.
కానుక ఇచ్చే విషయంలో, దశంభాగం ఇచ్చే విషయంలో మౌనంగా ఉన్నావా? తర్వాత మీరే అది నేను చెప్పలేను, ఎందుకంటే నాకు బాగా భయం వేసేది అక్కడే. మౌనంగా ఉంటే నీవు నీ ఇంటి వారు నశించుదురుగా కానీ గట్టిగా మాట్లాడాడు. అసలు నువ్వు ఈ సమయమును బట్టి అసలు ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికి తెలుసా నీకు? అది నువ్వెందుకు రానయ్యావు తెలుసా నీకు? ఎందుకు శూషణ కొట్టుకొచ్చావు తెలుసా నీవు? అనేక మంది ఉండగా నిన్నే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా నీకు? నిజమే కదా ఈ మాట? నేను అంటాను, ఎంతోమంది లోకంలో ఉండగా దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు? దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎందుకు నిన్ను ఆకర్షించాడు? దేవుడు ఎందుకు పేరు పెట్టి నిన్ను పిలిచాడు? సత్తువు గల సంఘంలో ఎందుకు నిన్ను నాటాడో తెలుసా? మౌనంగా ఉండడానికి కాదు. అంటాడు మోర్దెకై, గుర్తు చేస్తున్నాడు ఎవరికి? ఎస్తేర్, అమ్మా నువ్వెందుకు వచ్చో తెలుసు ఇక్కడికి? మౌనంగా ఉండటానికి రాలేదు, నాకెందుకులే అనడానికి రాలేదు ఇక్కడికి నువ్వు. సమయం వచ్చినప్పుడు వెళ్తానులే అంటానికి రాలేదు ఇక్కడికి నువ్వు. రాజు పిలిచినప్పుడు వెళ్తానులే అంటానికి రాలేదు ఇక్కడికి నువ్వు. ఇక్కడికి ఎందుకు వచ్చా తెలుసా? మా నిమిత్తం వచ్చావు ఇక్కడికి నువ్వు. ఎవరి నిమిత్తము? మా నిమిత్తము. మా నిమిత్తం వచ్చావు. ఎందుకు వచ్చావు తెలుసా నువ్వు? చదువు నన్ను ఏమంటాడు ఇక్కడ? ఈ సమయమును బట్టి. అంటే ఎలాంటి సమయం ఒకటి రాబోతుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సమయం ఒకటి రాబోతుందని దేవుడు ముందుగానే ఎరిగినవాడా కదా? ఇలాంటి సమయం ఇప్పుడు యేసు ప్రభు గారు గుణం ఏంటో తెలుసా? భూత, భవిష్యత్, వర్తమానాలు ఎరిగినవాడు. జరగబోతున్నవన్నీ ఆయన ఎరిగినవాడు. ఇప్పుడు మనం రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా? రేపు ఏం సంభవించిందో మనకు తెలుసా? కానీ దీర్ఘదర్శికి అన్నీ తెలుసు, ప్రవక్తకి అన్నీ తెలుసు, నెక్స్ట్ ఏం జరగబోతుందో అంటాడు. ఇక్కడ అంటాడు ఏం తెలుసా? ఏం జరగబోతుందో ముందుగానే దేవుడు గ్రహించి నిన్ను ఈ స్థలానికి పంపించాడు. ఊరకనే పంపించలా, నీకేదో జ్ఞానం ఉందని పంపించలా, నీకేదో అందం ఉందని ఇక్కడ పంపించలా, నువ్వు వీళ్ళందరికంటే కూడా గొప్ప జ్ఞానవంతులని ఇక్కడ పంపించలా, వీళ్ళందరికంటే తెలుగుగలదని ఇక్కడ పంపించలా, నీకేదేదో వీళ్ళందరికంటే 4 ఎక్కువ నేను ఇక్కడ పంపించలేదమ్మా. ఎందుకు పంపించాడు తెలుసా? నీవైతేనే తెగించి రాజు దగ్గరికి వెళ్తావని, తెగించి మాట్లాడతావని, మా పక్షం నిలబడి యుద్ధం చేస్తావని నేను పంపించాడు దేవుడు ఇక్కడికి. నిజమే కదా? మిమ్మల్ని కూడా ఇక్కడ దేవుడు ఎందుకు పంపించాడు తెలుసా? మీ బంధువులు, రక్త సంబంధికులు ఎంతోమందిని నశించిపోవట్లేదా? వారి నిమిత్తమే ఈ సంఘంలోకి, ఈ పరిచర్యలకు దేవుడు నిన్ను పంపించాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎంతోమంది నశించిపోతున్నారు. వాళ్ళకి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని గురించి 4 మాటలు చెప్పి వారిని చెప్పండి. అంతే కదా ఇక్కడ నిన్ను పంపించింది. నువ్వేదో ఇక్కడికి వచ్చి 4 మాటలు మాట్లాడి 4 మాటలు వినేసి వెళ్ళిపోవడానికి కాదు. సంఘంలో కొంతమంది ఉన్నారండి, పేర్లు చెప్పను కానీ ఆత్మల సంపాదకులుగా ఉన్నారు. వారు వస్తూ ఎవరినో ఒకరు తీసుకురా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నిలబడకపోని సెకండరీ అది. కానీ నీ ప్రయత్నము నువ్వు చేయాలి, నువ్వు పిలవాలి. రండి మా సంఘానికి, ఆశీర్వదించబడతారు. ఏ విషయంలో? ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడతారు. నీకు వాక్యం కావాలి, సత్యవాక్యం కావాలి, నువ్వు సిద్ధపడాలి, ప్రభుని కలుసుకోవాలని అనుకుంటే కనుక ఈ సంఘానికి రండి అని మీరు పిలవగలిగితే వస్తే, ఒకవేళ దేవుడు వాళ్ళని దర్శిస్తే వాళ్ళు నిలబడతారు, లేదా వెళ్ళిపోతారు. మెట్టుకు మనం చేయవలసింది ఏంటంటే దేవుని పని నిమిత్తము నోరు తెరవాలి, సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. నోరు తెరవడం అంటే అర్థమని తెలుసా? సువార్త ప్రకటించాలి, అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి, ఈ పరిచర్య గురించి అనేక మంది తెలియపరచాలి. ఎందుకంటే ఇక్కడ బయట బోర్డు పెట్టడానికి కూడా మనకి అవకాశము లేదు. ఒకవేళ బోర్డు పెట్టుంటే ఈ పాటికి చర్చి నిండిపోయి, తెలుసో తెలియదో మీకు. కానీ బోర్డు పెట్టకపోవటం వల్ల ఇక్కడ చర్చ్ ఉందనే సంగతి ఎవరికి అర్థం కావట్లా. ఇక్కడ కొంతమంది వస్తూ ఉన్నాయి, ఇక్కడ చర్చ్ ఉందా, ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మనకి ఇదే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఎక్కువ. కానీ
మీరు మాత్రం మౌనంగా ఉండొద్దు. మీరేం చేయాలి తెలుసా? ఎవరినో ఒకటి తెలిసిన వాళ్ళని, ఏ సంఘానికి వెళ్ళలేని వాళ్ళని, నామకార్థంగా ఉంటున్న వాళ్ళని తీసుకురండి. ప్రభునందు మీరు పడిన ప్రయాసము వ్యర్థం కాదమ్మా, వ్యర్థం కాదు. ఇప్పుడు వరకు నీ కుటుంబం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో అదంతా వ్యర్థమైపోద్ది. కానీ ప్రభు కొరకు నువ్వు ఏ పని చేసినా, గొర్రెపిల్ల జీవ గ్రంథంలోది లెక్కించబడుతుంది. ఎస్తేరుతో అంటున్నాడు, నువ్వు ఈ సమయం విషయంలో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇలాంటి సంఘటన జరగబోతుందనే ముందుగానే దేవుడు గ్రహించి ఇక్కడ తీసుకొచ్చాడు. మీ ఇంకో విషయం అర్థమయ్యే రీతిగా చెప్తా. కానానులో కరువు రాబోతుందనే సంగతి దేవుడికి ముందుగానే తెలుసు. అందుకే ఏం చేశాడు? ఏం చేయలేదా? ఏం చేశాడు అమ్మా? ఓడి మీ తెలుగు సంతకల్లా ఏం చేశాడు అని అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అయ్యో, యేసేపుని మర్చిపోయారా? యేసేపుని ఎందుకు పంపించాడు ఐగుప్తుకి? యేసేపుని అనుకున్నారు, యేసేపు కూడా అనుకున్నాడు, నన్ను అమ్మేశారు, ఇంకా నా పని అయిపోయింది, నేను అమ్మబడ్డాను, నా జీవితం అయిపోయింది, ఇంకా నేను తిరిగి రాను, నా తల్లిదండ్రులు చూడండి, అన్నలు చూడండి, ఇంకా నేను అయిపోయింది నా జీవితం అనుకున్నాడు. వీళ్ళేమనుకున్నారంటే ఇక వాడు పోయాడు గడ్డా, ఇక నెక్స్ట్ ప్రేమంతా మనకే ఉంటుంది, మన తండ్రి మనల్ని చూస్తాడని వీళ్ళు అనుకున్నారు. కానీ కథ మొత్తం మార్చగలడు ఆయన. ఏం చేశాడు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు అమ్మబడ్డాడు. ఒకరు కొనుక్కున్నారు, ఆ ఇంట్లో పనివాడిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, ప్రమోషన్, ఆ ఇంటి మీద అధికారిగా చేసుకున్నాడు, బాధ్యతలన్నీ అప్పగించాడు. తర్వాత భార్య కన్నేసింది, దాని తర్వాత చెరసల్లోకి వెళ్ళాడు. అక్కడి నుండి పిలువబడ్డాడు, రాజు దగ్గరికి పిలువబడ్డాడు. రాజు అంటాడు, ఈ దేశంలో నీ ఆజ్ఞ లేనిదే కుక్క కూడా తోకను ఆడించడానికి లేదని అన్నాడు. ఏ స్థాయికి నిలబడ్డాడు? అంత మాత్రమే కాదు, అనేక మంది ఆకలి తీర్చేవాడుగా నా దేవుడు గొప్పగా నిలబెట్టాడు. అన్నలందరూ వచ్చారు, గుర్తుపట్టలేదు, యేసేపు గుర్తుపట్టాడు. వాళ్ళందరిని దగ్గర తీసుకుని అంటాడు, అన్నలారా, మీరు నన్ను నమ్మి వేశారని బాధపడుతున్నారా? లేదు లేదు, ఇలాంటి సమయం కొరకే దేవుడు నన్ను ముందుగానే ఇక్కడికి చదువునన్నమాట. అది ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగానే నన్ను ఇక్కడికి పంపించాడు. అంతేగాని అన్నల మీద పగబట్ల, అన్నల మీద ద్వేషం పెంచుకోలే, అన్నల మీద అసూయ పెంచుకోలేదు. ఏమంటున్నాడు తెలుసు ఇక్కడ? అయ్యా, ఇందుబట్టి నేను ఇక్కడ రప్పించబడ్డాను, ఇందుబట్టి పిలువబడ్డాను. ఎందుకు తెలుసా? మీ ఆకలి తీర్చడానికి, మీ ప్రాణాలు కాపాడడానికి దేవుడు ముందుగా నన్ను ఏర్పరచు. దేవుని ప్రణాళిక అలాగ ఉంటుంది. మీరు ఇప్పుడున్న స్థితిని బట్టి మీరు ఏమాత్రం కంగారు పడొద్దు. ఒక దైవజనుడిగా ధైర్యముగా ఈ మాటలను ప్రకటిస్తూ ఉన్నాను. మీరు రాగల దినాల్లో అనేక మందికి ఆశీర్వాదకర దీవెనకరంగా నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు. చాలని జీతం ఏంటని, చాలని పరిస్థితులు ఏంటని మీరు ఏ విషయంలో బెంగ భయము పడద్దు. మీరు పరీక్షించబడే సమయంలో మీరు ఉన్నారు. మళ్ళా చెప్తున్నా, పరీక్షించబడుతున్నారు. పరీక్షించబడేవాడు ఇలాగే ఉంటాడు. పరీక్ష కాలం అయిన తర్వాత యేసేపుని హెచ్చించిన దేవుడు, దానియేలుని హెచ్చించిన దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను హెచ్చించిన దేవుడు, అదే వరుసలో ఎస్తేరుని హెచ్చించిన దేవుడు, మొర్దెకైని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా నిత్యముగా హెచ్చించునుగాక. ఇక్కడ అంటాడు, ఈ సమయం నిమిత్తం ఇక్కడ నువ్వు పిలబడ్డావు. ఆ తర్వాత అప్పుడు ఎస్తేరు
ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కథ మొత్తం మారిపోతుంది, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. వెళ్ళను, పిలవకుండా వెళ్ళకూడదు అన్న ఎస్తేరు ఇప్పుడు ఏం మాట్లాడుతుంది తెలుసా? రైట్ అయ్యా అంటే ఆ మాట ఎందుకు అందంటే తండ్రిని గౌరవించింది. యూదులందరూ ప్రాణము కంటే నా ప్రాణం ఎక్కువేమీ కాదు. ప్రాణానికి తెగించి తన ప్రాణాన్ని పెనంగా పెట్టింది. అక్కడ పెట్టి అంటది ఎస్ ఒక పని చేయమంది అంతే. ఏం పని చేయమని తెలుసా? డైరెక్ట్గా వెళ్ళిపోలేదు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, డైరెక్ట్గా వెళ్ళిపోలేదు. అధికారం ఉందని వెళ్ళిపోలేదు, రాణి అని వెళ్ళిపోలేదు. అక్కడ ఒక మాట ఉంది, అయ్యా నా నిమిత్తము అనేక మందిని సమకూర్చండి. ఎందుకు సమకూర్చాలమ్మా? నా కొరకు ప్రార్థన చేయమని. ఎందుకంటే నా బలం సరిపోవట్లేదు, నా ధైర్యం సరిపోవట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు. అందుకే నేను సంఘాన్ని ఆశ్రయించాను. ఆమె రాణి సంఘాన్ని ఆశ్రయిస్తుంది. సంఘం ఎంత గొప్పదో మీకు అర్థమైంది కదా. సంఘాన్ని ఆశ్రయించి అంటది, నా కొరకు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. ఎస్తేరుకి బాగా తెలుసు జీవ మరణములు దేవుని వశంలో ఉంటాయి, ఆయన ఎలాగైనా తిప్పగలడు. ఉపవాస ప్రార్థన చూడండి ఎంతమంది రక్షించిందో తెలుసు. ఇక్కడ ఒకటి మొర్దెకై రక్షించబడ్డాడు, యూదులందరూ రక్షించబడ్డారు, ఎస్తేరు కూడా రక్షించబడింది. అంటే ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మీకు తెలుసా? సంఘ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మీకు తెలుసా? వాళ్ళందరూ కూడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకనే సమాజముగా కూడుకునుట మీరు మానకుడి. పండగలు వచ్చినప్పుడు కూడుకోవద్దు అని అన్నాడా? పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు కూడుకోవద్దు అని అన్నాడా? మా అబ్బాయి ఇంటికి వెళ్ళొస్తానండి ఇప్పుడే సెలవాడికి ఈరోజే అని అన్నాడా? ఏమనలే. సమాజంగా కూడుకునుట మానదు. 2-3 రిఫరెన్స్ వేగంగా చెప్పి వేగంగా ముగిస్తాను. ఇక్కడితో ఈరోజు మనం వర్తమానం ముగించుకుందాం. మత్తయి సువార్త 18:18. అమ్మ ఇక్కడ ఒక మాట, సంఘంగా ఎందుకు కూడుకోవాలో తెలుసా? ఆ పైనుంచి చదువునాను కొంచెం అర్థం అవ్వడానికి. అది ఆ మాట చదవమ్మా. అమ్మ భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకమందు కూడా అవి బంధించబడును. భూమి దేని విప్పుతారో అది పరలోకంలో కూడా విప్పబడునని మీతో నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా 100% వాస్తవమని నేను చెప్పుచున్నానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే ఎస్తేరు వాళ్ళందరినీ ఎందుకు సమకూర్చింది? ఎందుకు కూడుకోమంది? ఎందుకు ఉపవాసం ఉంది? ఎందుకు ప్రార్థన చేయమందో తెలుసా? 2-3 ఎక్కడ కూడుకుని ఉంటారో అక్కడ దేవుడు దిగి వస్తాడు. అంటే సమస్య ఎక్కడ ఉంది, ఆ సమస్యని జయించేవాడు మన మధ్యకి రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? కూడుకోవాలి, సమాజముగా కూడుకోవాలి. అంత మాత్రమే కాదు, గోనెబట్ట కట్టాలి. అంత మాత్రమే కాదు, బూడిద చల్లుకోవాలి. అంత మాత్రమే కాదు, ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక స్వరముతో మనం మొరపెట్టినప్పుడు అందరు కలిసికట్టుగా దేన్నైతే బంధిస్తారో అది బంధించబో. ఈ శూషన్ కోట్ల వాళ్ళు ఏం చేశారు తెలుసా? మరణాన్ని వాళ్ళు బంధిస్తూ ఉన్నారు, మరణమును బంధిస్తూ ఉన్నారు. వాళ్ళు జీవాన్ని విడుదల చేస్తూ ఉన్నారు. మరణాన్ని బంధించారు, జీవాన్ని విడుదల చేశారు, బంధకాలని తెచ్చుతూ ఉన్నారు. ఇక్కడ అది సంఘముగా కూడుకుని ప్రార్థన చేయండి అని ఎస్తేరు ఆ విషయం గురించి చెప్పింది. ఇక్కడ నిశ్చయముగా అక్కడ అంటాడు, నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. అంటే భూమి మీద మీరు దేని బంధిస్తారో అది పరలోకంలో. చూడండి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు, పరలోకంలో దగ్గర ఏమైపోతున్నాయని ఇప్పేస్తున్నాడు, ఇట్లా ఇప్పేస్తున్నాడు. అమ్మ మీ కుటుంబ ప్రార్థనలో కలిసి మీరు ప్రార్థన చేయండి. ఏ బంధకాల చేత బంధించబడ్డారో వాటి నుంచి మీరు విడుదల పొందుతారు. ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చు, మనం ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలరు.
మొదటి అనుభవం అండర్లైన్ చేసుకోండి, విలువైన మాటలు చెప్తాను. నెంబర్ 2, అదే మత్తయి సువార్త 16:5. మత్తయి సువార్త 16:25. అమ్మా ఇక్కడ చూడండి, మీరు ఎస్తేరు వెళ్ళని అనుకుంది కదా ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ మాట చూడండి ఎలా ఉందో. చెప్పండి. తన ప్రాణమును రక్షించుకును గోరివాడు దాన్ని పోగొట్టుకునేను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. అది ఇక్కడ మొర్దెకై నిమిత్తము, యూదుల నిమిత్తం ఎవరైతే ప్రాణమును పోగొట్టుకుంటాడో వాడు దాన్ని తిరిగి మళ్ళా వేస్తారు. అదే నా ప్రాణం పోద్దని భయపడుతుంది కదా. ఇక్కడ వాక్యం మీరు అండర్లైన్ చేసుకుంటే మాట అద్భుతమైన మాట. అక్కడ చూడండి, నా నిమిత్తం, మా నిమిత్తము నీ ప్రాణమును పోగొట్టుకుంటే దాన్ని నీవు దక్కించుకుంటావు. రెండో మాట అదే మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10:28. అబ్బా చూసారా, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకుంటే మంచిదమ్మా. ఒక్కసారి అక్కడ ఏమంటున్నాడంటే, మళ్ళీ చదవమ్మా. మరియు ఆత్మను చంపనేరక, అంటే ఆత్మను చంపే అధికారం ఎవరికి లేదు? మనుషులకి లేదు, సాతానికి లేదు. తెలుసా మీకు ఈ విషయం? అమ్మా అందరు నా వైపు చూడాలి. ఈ శరీరము చంపే అధికారము అందరికీ ఉంది, మనకి కూడా ఉంది. నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఫ్యాన్ ఏముంది నేనే ఉన్నాను అంటావు. ఏదైనా సమస్య వచ్చిందనుకో, హుస్సేన్ సాగర్ ఉంది నేనే ఉన్నాను అంటావు. అంతవరకు ఏమి వెళ్తావులేండి, ఇలాగ ఈ బస్సు ఏదో వెళ్తుంది కదా ఇలాగా. ఈజీ, ఎందుకంటే మన చేతిలో ఉంది అది. ఇంకా అవసరం లేదు, మీ చేతిలో ఉంది, మీ ఆయన చేతిలో ఉంది, లేదా మీ భార్య చేతిలో ఉంది. సాతాను వరకు ఎందుకు కదా. కానీ ఇక్కడ స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. ఏమంటుంది తెలుసా? ఆత్మను చంపనేరక దేహమును భయపడొద్దు. ఆత్మయును దేహమును కూడా నరకములు వేసేవాడికి మిక్కిలి మనం భయపడాలట. ఆహా చూసారా, ఈ రెండు. నేను శరీరమును చంపగలను, ఆత్మను చంపగలను. ఈ రెండు చంపి నరకంలో పడేస్తాను నేను. మీరు నాకు ఎక్కువగా భయపడాలి, వాడికి కాదు, వాటికి కాదు, వీరికి కాదు. కరువు కొంతమంది భయపడతారు, అప్పులకు భయపడతారు కొంతమంది, ఉద్యోగులకు భయపడతారు కొంతమంది, పెళ్ళిళ్ళు ఏమైతే అని భయపడతారు కొంతమంది, పిల్లల భవిష్యత్తు గురించి భయపడతారు కొంతమంది. నేనంటే మనం దేనికి భయపడాలంటే ఆత్మను శరీరమును చంపి నరకంలో వేసేవానికి మిక్కిలి భయపడాలంట. కొద్దిగా కాదు సుమి, మిక్కిలి భయపడాలి, ఎక్కువగా భయపడాలి. చివరిగా ముగిస్తున్నాను. వీళ్ళ స్థితి ఏమైందో లాస్ట్ కంటే ఒక మాట చదివిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 30:12 కీర్తనలు. నీవు నా గోను బట్ట విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. అది వాళ్ళ జీవితంలో జరిగింది. నీ గోను బట్ట తీసివేసి సంతోష వస్త్రము ధరింపచేసి, ఇంకా సంతోషం, వీళ్ళకి ఆనందం. మనకి సంతోషం ఆనందం వచ్చిన మనం ఏం చేస్తాం తెలుసా? జింగు జింగులమనే రంగు రంగులు బట్టలు వేస్తాం మనం, చెంగు చెంగుమని ఎగురుతాం మనం. అర్థమైందమ్మా మీకు? ఏదైనా పండగలు వచ్చినాయి అనుకో, ఏదైనా పెళ్ళిళ్ళు వచ్చినాయి అనుకో, అప్పుడు మనం ఏం బట్టలు వేస్తాం తెలుసా? ఏం బట్టలు వేస్తాం మనం? అమ్మో, నేనే ఒకసారి అంటూ ఉంటాను కదా, మీకు గుర్తుపట్టలేం. అసలు మీ ఆయన మిమ్మల్ని గుర్తుపట్టలేని పరిస్థితి ఒకసారి. అతడే నా ప్రియుడు. కానీ ఇక్కడ చూడండి ఏమంటాడు తెలుసా? ఏ వస్త్రం అది? సంతోష వస్త్రము. నా దేవుడు ఈ రోజున లోకంలో
ఏది సాతాను దొంగలించాడు తెలుసా? నీ యొద్ద సంతోషాన్ని దొంగలించాడు. ఈ సంతోషం రావాలంటే మొట్టమొదటి నువ్వేం చేయాలి తెలుసా? గోనెబట్ట ధరించాలి. గోనెబట్ట ధరించిన వాడికి సంతోష వస్త్రం, గోనెబట్ట ధరించిన వాడికి ఉల్లాస వస్త్రం, గోనెబట్ట ధరించిన వాడికి రక్షణ వస్త్రం, గోనెబట్ట ధరించిన వాడికి పెండ్లి వస్త్రం, గోనెబట్ట ధరించిన వాడికి మహిమ వస్త్రం, గోనెబట్ట ధరించిన వాడికి పరలోకం. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే ఆ రీతిగా మనము గోనెబట్ట ధరించేవారిగా ఉండాలి. ఈ గోనెబట్ట తీసివేసి ఆయన ఏం చేయడంట? సంతోష వస్త్రము. యూదులకు చేశాడా లేదా? మొర్దెకైకి చేశాడా లేదా? యూదులందరికీ చేశాడా లేదా? చేశాడు. చివరి లాస్ట్ వన్ యెషయా గ్రంథం 61:8. ఏలయనగా న్యాయము చేయడం నాకు ఇష్టము, ఒకటి అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము. సత్యమును బట్టి అమ్మ మీరేం చేయాలి? యెషయా గ్రంథం 61:3. అది సియోనులో దుఃఖించు వారికి. అబ్బా ఇక్కడ ఏ వస్త్రం చెప్పండి? అక్కడ ఏ వస్త్రము? అమ్మ ఎంత యాక్టివ్గా ఉన్నారో తెలిసే మీరు. ఇప్పుడు అసలు పోటీ పెడితే మీరే గెలిచేటట్టున్నారు ఈరోజు. రైట్. అక్కడేమో ఇక్కడేమో ఉల్లాస వస్త్రం. ఉల్లాస వస్త్రము ధరింపచేసి బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. అబ్బా ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరు పంపి ఉన్నాడు ఇక్కడికి? ఎందుకు ఒక మాట మీరు గమనించారా? ఎస్తేర్ని ఏమన్నాడు మొర్దెకై? ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? ఇక్కడ నువ్వు ఎందుకు పంపించబడ్డావో తెలుసా? ఎందుకని? ఏమి ఇవ్వడానికి? ఉల్లాసము. అంటే ఉల్లాస వస్త్రం నీకు ధరింప చేయడానికి, స్తుతి వస్త్రం నీకు ధరింప చేయడానికి, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఇందుకనే వచ్చాడు. ఎందుకని? ఇక్కడ విషయాలు చాలా మీరు నేర్చుకున్నారు. కన్నీటికి బదులుగానంట ఏ వస్త్రం ఇస్తున్నాడంట? ఒకసారి చదువున్నాను గట్టిగా మాటలు. బూడిద అంటే వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు? వీళ్ళు బూడిదలో కూర్చున్నారు. దానికి ప్రతిగా ఏమి ఇచ్చాడు వాళ్ళకి? పూదండని ఇచ్చాడు. చూడు, బూడిదలో కూర్చున్న వాడికి నెక్స్ట్ ట్రిప్లో వినబోతున్నారు. అక్కడ ఏం చేస్తారంటే బూడిదలో కూర్చుని మొర్దెకైని ఇలా లేవనెత్తి, దీనులను పెంట కుప్పటి నుంచి లేవనెత్తి, జ్ఞానవంతులు సిగ్గుపరుచుటకు వెరువని లేవనెత్తి తీసుకుని వెళ్ళి, ఇదిగో బూడిదలో కూర్చున్న వాడిని తీసుకువెళ్ళి ఏం చేయాలి తెలుసా? పూదండ వేసి గుర్రం ఎక్కించి ఊరంతా తిప్పుతున్నాడు. రైట్. మొదటి. రెండోది దుఃఖమునకు ప్రతిగా ఆనందం. దుఃఖమునికి పోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. ఎంత ఆనందం తెలుసు వాళ్ళకి? ఒక పండగ చేసుకున్నారు వాళ్ళు. ఏం పండగ అది? అక్కడ రాయబడిన మాట. ఒక పండగ చేసుకున్నారు. పూరేమి పండగ అని ఒకటి ఉంటుంది. నేటికి కూడా వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అక్కడ ఆధార్ పండుగ ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు కూడా చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఈ మధ్యకాలం మొన్న యూదులు అందరూ మీరు చూస్తే ఉపవాస దినాలు ఎక్కువ మనలు కూడా పెడతా ఉంటారు కదా, అక్కడి నుంచి వచ్చింది ఇది. వాళ్ళు ఉపవాసం ఉండి రోడ్ల మీద నాట్యం ఆడుతూ ఉంటారంట. ఈ సంఘటన జ్ఞాపకం చేసుకుని మొదటేమో బూడిదలో కూర్చున్న వాడికేమో పూదండ, దుఃఖంలో ఉన్నవాడికేమో ఆనంద తైలం, అభిషేకము. రైట్. భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రము. స్తుతి వస్త్రం అంటే నిత్యము స్తుతిస్తాడు. ఇక దేవుళ్ళు స్తుతిస్తూ ఉంటాడంట, దేవుని ఆనందిస్తూ ఉంటాడంట, దేవుళ్ళ గంతులు వేస్తూ నాట్యమాడుతూ ఉంటాడట. అంటే ప్రతి ఆపోజిట్. నువ్వు ఏది చేస్తున్నావు దానికి ఆపోజిట్గా దేవుడు ఎన్ని నీకు. నెక్స్ట్ దాని తర్వాత
ఇవన్నీ ఇచ్చుటకు ఆయన నన్ను ఎవరిని పంపి ఉన్నాడు మనకి? తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోకి ఇవన్నీ ఇవ్వడానికి పంపించాడు. రక్షణ ఇవ్వడానికి పంపించాడు, నేను ఘనపరచడానికి పంపించాడు, నేను గొప్ప చేయడానికి పంపించాడు, నిన్ను ఆశీర్వదించడానికి పంపించాడు, నేను అనేక మంది ఎదుట రాజుగా ఊరేగించడానికి నా దేవుడు యేసయ్యని లోకంలోకి పంపించాడు. ముగిస్తూ ఉన్నాను. వచ్చేవారం ఇప్పుడు ఎన్ని అధ్యాయాలైనాయి? 4 అధ్యాయాలైనాయి. ఎన్ని వర్తమానాలైనాయి? రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.